ఇష్యూపై స్పందించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి. చెప్పండి. రైట్, కవిత మీడియా చిట్ చాట్ లో పరోక్షంగా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ పైనే ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకోవచ్చా? తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అంత సీన్ ఎవరికి లేదు అంటూ కూడా ఆమె అన్నారు. ఇదంతా చూస్తుంటే కవిత వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? తప్పకుండా కవిత వ్యాఖ్యలని చూస్తే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రాకపోతుంది కదా, అందరూ అడ్జస్ట్ అవుతుంది. సో పార్టీ పవర్లో లేదు. పవర్లో లేనప్పుడు ఇలాంటివి వస్తాయి, ఫ్యామిలీలో వస్తాయి, ఫ్యాక్షన్స్లో వస్తాయి. మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇదొక రూట్, ఇదొక అన్స్టాపబుల్ రూట్. ఈ రూట్ మీద కొండ నుంచి కింద దిగిపోయే వచ్చేటట్టుగా బ్రేక్స్ లేకపోతే కారు ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది అంతే. ఇది ఎన్నో పార్టీల్లో ఎన్నో విషయాల్లో చూసాం. బయట మాట్లాడుతుంది, ఇప్పటి వరకు పేర్లు మెన్షన్ చేయలేదు కదా, ఆమె లేదు కదా, ఇప్పటి వరకు లేదు కదండి, ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఇంకా ఒక అడుగు అక్కడే ఉన్నది పార్టీ. వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. అవి నాకు చెప్పారా అని కాదు, అబ్జర్వేషన్. పేర్లు మెన్షన్ చేయడం మొదలుపెట్టాక దెన్ ఇంకా నో రిటర్న్. అది కూడా కాదు, బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రావచ్చు. ఫైనల్గా ఇది ఫైనల్ కాదు, మనం చూడాలి. ఆమె పవర్లో లేదు కాబట్టి తప్పకుండా ఆ పార్టీలో ఆమె మీద లోపల ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరెవరి మధ్యన ఉన్నది ఏమిటి, కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడా ఏంటి అని మెల్లిగా బయటకు వస్తాయి. ప్రస్తుతం ఏంటంటే ఆమె చేసేది ఎప్పుడు చేయలేదు, 20 సంవత్సరాల్లో పార్టీ మీద చేస్తుంది. ఆమెకి ఇంకా పార్టీలో స్థలం లేదు అనుకుంటుందా, అంతే, అలాగే కనపడుతుంది. ఇంకా ఫైనల్ అవ్వలేదు కదా, ఫైనల్ అవుతే కానీ అయిపోయినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక ట్రెండ్ ఆమెలాగా ఈ మాటల్లో ఈ యాక్టివిటీసు అదొక స్ట్రాటజీయా, కోపంతో అంటుందా, నాకు లెక్కలేదు చూసుకుంటానంటుందా అని చూడాలి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏమిటంటే ఆమె పార్టీ నుంచి బయటకు వస్తే పార్టీ ఆమెను బయటికి పంపరు. అలాగా ఆమెకు ఆమె వెళ్ళిపోతుందా ఉంటుందా చూస్తారు. బయటికి పంపితే అలర్ అవుతుంది కాబట్టి పంపరు, అలాగ ఉంచుతారు. ఆఫ్టర్ ఆల్ షీఈ్ కేసీఆర్ గారు అమ్మాయి, ఇంట్లోకి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఆప్ చేయలేరు. సో ఎవరు మాట్లాడరు. ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోమంట. సో ఆమెకు ఆ ఫ్రీడమ్ ఉన్నది, మళ్ళీ రావటానికి కూడా అందరూ మర్చిపోతున్నారు. ఆ ఫ్రీడమ్ ఉన్నది మళ్ళీ రావటానికి, వద్దన్నారు కదా. మొన్న మీరు బీహార్లో చూశారు కదా, లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు పెద్ద స్కాండల్ చేశాడు. ఫ్యామిలీ నుంచి గెంటేసాం అనే, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, ఇలాంటి. మళ్ళీ నిన్నటి నుంచి ఆ తల్లి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళతో, దానికి ఏమంటారు మీరు చెప్పండి. అందువల్ల మనం వెయిట్ అండ్ వాచ్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పను, ఆమెకి 2, 3 ఆప్షన్లు ఉన్నాయంటే. కొత్త పార్టీ ఆమె పెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుందా, ఇంకో ఏమైనా సైలెంట్గా ఉంటారా అంటే. కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద నాయకురాలు రానివ్వరు అనుకుంటానా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో లేకపోతే రాని కూర్చేస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, టికెట్లు దెబ్బలాడమంట. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. బీజేపీ ఎలా జాయిన్ అవ్వరు. కొత్త పార్టీ అంటే చాలా కష్టం. పెట్టుకోవచ్చు, ఒక కన్వెన్షన్ పెట్టుకుని ఒక మ్యారేజ్ హాల్లో ఒక 1000 మందిని పిలవచ్చు, మాట్లాడతారు, జిల్లా కన్వీనర్లు అంటారు, అంతా చేయొచ్చు. స్కోప్ ఉన్నది. స్కోప్ లేదని నేను ఎంత కనాలి. ఎవరైనా పార్టీ పెట్టి 2-3% ఓట్లు తెచ్చుకుంటే గొప్పవాడే. సో చిన్న రాష్ట్రం, 119 ఎంతమంది 17 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళ స్టేట్ అంత సైజు, కేరళలో 20 యాక్టివ్ పార్టీలు ఉన్నారు. వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే చైర్మన్షిప్ ఇచ్చారు, ఉద్యోగాలు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు 20 పార్టీలకి 2 పక్కల. సో వాళ్ళకి స్కోప్ ఉన్నాయి. ప్రస్తుతం 3 పార్టీలు ఉన్నాయి, ఎంఐఎంతో 4. 5వ పార్టీకి, ఇంకో పార్టీకి స్థలం ఉన్నది, క్యాండిడేట్స్ దొరుకుతారు. మరి ఆమెకు ఆ ధైర్యం ఉండి చేస్తారా? ఆమెకి ఎంత చారిస్మా ఉన్నది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అలాంటి నాయకులు నీడ నుంచి బయటకు వస్తే ఎంతమంది పలుకుతారు, ఎంతమంది వస్తారు చూడాలి. ఇది చాలా ఆమెకి ఇదొక హార్డ్ రోడ్, కష్టమైన రోడ్.